తాడిపత్రిపట్నంలో 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బ్రిడ్జి వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన 115 అడుగుల ఎత్తు 30 అడుగుల పొడవు కలిగిన భారీ మువ్వెన్నెల జాతీయ జెండాను జేసీ అస్మిత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. భారీ జాతీయ జెండా ఆవిష్కరణతో పరిసర ప్రాంతం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. జాతీయ జెండాను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. అనంతరం జేసీ అస్మిత్ రెడ్డి గారు పట్టణ ప్రముఖులు, విద్యార్థులతో కలిసి వందే మాతరం జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానీయులు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు మువ్వెన్నెల జెండాలతో ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలు చేస్తూ విద్యార్థులు సందడి చేశారు. పట్టణంలో ఎక్కడ చూసినా మువ్వెన్నెల జెండాలు దర్శనమిస్తూ స్వాతంత్ర దినోత్సవం శోభను మరింత పెంచారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ జాతీయ జెండా ఆవిష్కరణ, వందే మాతరం మరియు జాతీయ గీతాలాపనలో తాడిపత్రిపట్నంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా జరిగాయి. మా పెదనాన్నగారు కలగన్నాడు, మా నాన్నగారు ఒకటే అన్నారు, మనం చేయాల్సిండేదే, మన ఊర్లో జెండా ఎగరాల్సిండేదే, 100 అడుగుల పై తిరుగుతూ ఉన్న జెండా ఎగరాల్సిండేదే. 79 సంవత్సరాలైంది మనకు ఆ జెండా ఇచ్చి, అవునా కాదా? నేనైతే ఒకటే చెప్తా, వీఆర్ నో మోర్ అ నేషన్ దట్ డ్రీమ్స్, వీఆర్ అ నేషన్ దట్ బిల్డ్స్, దట్ లాంచెస్ అండ్ దట్ లీడ్స్. అర్థమైందా నేను చెప్పిండేది? నేషన్ దట్ బిల్డ్స్. ఎందుకంటే నా బిల్డ్స్ అని కాలం పోయింది, మనం కలలుగానే కాలం పోయింది. చేతులతో చూపిస్తున్నాం, ఇప్పుడు మనము చేతులతో కడుతున్నాం. ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం. మన భారతదేశం ముందుకు పోతా ఉంది. మీ పేమెంట్స్ చేస్తారు చూడు, పేటిఎం పేమెంట్స్, గూగుల్ పేమెంట్స్, దే ఆర్ మచ్ ఫాస్టర్ దెన్ ద హ్యూమన్ బ్రెయిన్ థాట్స్. అవునా కాదా? ఈ రోజు మన డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఎంత అడ్వాన్స్ గా ఉందంటే ఈవెన్ యుఎస్ కి కూడా మనం బిల్డ్ చేసాం. వాళ్ళ పేమెంట్ సిస్టమ్ మనం బిల్డ్ చేసాం. ద ఫ్రేమ్వర్క్ ఇస్ ఫ్రమ్ ఇండియా. అదే విధంగా లాంచ్ అన్నా, ఎందుకన్నా లాంచ్ అని, ఒకప్పుడు మనం రాకెట్ తయారు చేసుకొని లాంచ్ ప్యాడ్ కి తీసుకెళ్లేదానికి మనకి లాజిస్టిక్స్ లేవు. లాజిస్టిక్స్ అంటే ఏంది? దాన్ని తీసుకొని పోయేదానికి ఇలాంటి లారీలు కూడా లేనప్పుడు ఏం చేసినాం, మనము సైకిల్ బ్యాండ్ పెట్టుకొని తీసుకొని పోయినాం. బట్ టుడే వి బికమ్ ద లాంచ్ ప్యాడ్ ఆఫ్ ద వరల్డ్. ప్రతి రాకెట్ మన భారతదేశం నుంచే పోతుంది ఈ రోజు. ఎందుకంటే మోస్ట్ ఎకనామికల్ వేగా మనం లాంచ్ చేయగలుగుతున్నాం కాబట్టి. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్స్ ఎకనామికలీ, అండ్ వీఆర్ గోయింగ్ టు బి number 1 soon. So I have my confidence that India is already there, Anesi. So definitely I want each one of you to do whatever you can do for this nation. కాదు, చాలా అయిపోయిందా? ఎక్కువ కట్ చేసేయమంటావా? రైట్, కట్ చేస్తా. తల ఊపింది, కట్ చేయమనేసి. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. Before I leave, I want to wish each one of you a happy Independence Day. Let's all do it together. 1, 2, 3. Jai Hind! Jai Hind! Jai Hind! Vande Mataram! Vande Mataram! Vande Mataram! Let's not forget Tadipatri. Let's do one big hope for Tadipatri. Thank you for organizing everybody. ప్రతి ఒక్కరికి, టీచర్లకి, ప్రతి ఒక్కరికి మీ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి మళ్ళా ఇంటికి. అదే విధంగా టిఫిన్ ఆర్గనైజ్ చేసింది, దయచేసి ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకోవాలని చెప్పి కోరుతుంటూ సెలవు తీసుకుంటున్నా. టేక్ కేర్, బాయ్.
అసలుగా ఎప్పుడో గది వినియోగంగా మన పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినారు. మీరందరూ సహకరిస్తే తాడిపత్రిని ఒక నంబర్ 1 చేసేదానికి మేము రెడీగా ఉన్నాం. డిసిప్లిన్ నేర్పండి మీ పిల్లలకు. డిసిప్లిన్ అంటే అర్థమైంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా చూడండి. ఎంత నీట్ గా గ్రీన్ గా ఉందో. మీరు నీరు తాగినారు, ఆడేసినారు, ఎవరు ఎత్తేది అది రైట్. ఎక్కువ మాట్లాడదాం, మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం.